హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో హెల్దీ అయినటువంటి రాజ్మా కర్రీ చేసుకుందాము. దానికోసం ముందుగా మనము రాత్రంతా రాజ్మాని తీసుకొని నానబెట్టుకోవాలి. కొన్ని వేసినా సరే, కొన్ని రాజ్మాలు వేసినా సరే నానేపాటికి చాలా ఎక్కువ క్వాంటిటీ అవుతుందండి. కొన్నిటిని చూసి కొన్ని మంచిగా నానబెట్టి రాత్రల్లా నానబెట్టి పెట్టుకోవాలి. వాటిని నేను కుక్కర్లో వేస్తున్నాను. ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసి కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకొని 6 to 7 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. అండ్ ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టమాటాస్ అండ్ జీడిపప్పు వేసుకోవాలి. మీకు వీలైతే పచ్చి కొబ్బరి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ప్యూరీ పట్టుకోవాలి, మెత్తగా ప్యూరీలా పట్టుకోవాలి టమాటాలని. అండ్ రాజ్మా ఇక్కడ చూడండి, నేను కుక్కర్లో ఉడకబెట్టాను కదా, ఇది మంచిగా ఉడికిపోయింది చూడండి. ఇలా ఉడికిపోవాలి. అండ్ ఇప్పుడు ఒక బాండి తీసుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అండ్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో ఆయిల్ కూడా ఎక్కువ ఉంటే జర టేస్ట్ మంచిగా ఉంటుంది. అండ్ జీలకర్ర వేసుకోవాలి. నేను ఇక్కడ హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, 2 యాలకులు వేసుకుంటున్నాను, 4 లవంగాలు వేసుకుంటున్నాను, కొంచెం చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. అండ్ ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు. మంచిగా వేయించుకోవాలి వీటిని. ఇలా ఎర్రగా వేగిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ మనం పట్టుకున్నాం కదండి టమాటో ప్యూరీ, అది కూడా అందులో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ అందులో ఉప్పు, అండ్ పసుపు, కారం పొడి, వేయించుకున్న జీలకర్ర పొడి కొంచెం వేసుకోవాలి. అండ్ అందులోనే గరం మసాలా, అండ్ లాస్ట్గా ధనియాల పొడి వేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ కసూరి మేతి కూడా వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. లాస్ట్లో వేసుకున్నా పర్లేదండి. ఇప్పుడు వీటిని అన్నింటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కూడా మగ్గనివ్వాలి.
ఇలా పచ్చివాసన పోయి మగ్గిన తర్వాత అందులో మనం ఉడకపెట్టుకున్న రాజ్మా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి అడుగంటకుండా. లాస్ట్లో అండ్ చివర్లో కొత్తిమీర తరుగు వేసుకుంటే ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా రాజ్మా కర్రీ, హెల్తీగా కూడా రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ కర్రీ చపాతీలోకి పూరీలోకి బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.